అందరికీ వందములు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క నామంలో మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను. అందరూ బాగానే ఉన్నారు కదండి. దేవుడు మనకి తోడుగా ఉండి మనల్ని నడిపించలాగున, మనకి ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉండలాగున దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ యొక్క మన జీవితంలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందుల నుండి తొలగిస్తూ దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉంటాడని నమ్ముచు మనము ముందుకు సాగిపోదాం. ఈ సత్యవాక్య ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి విషయాలు మీరు ఈ ఛానల్ ద్వారా మీరు నేర్చుకుంటారు. నేను ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, కుమారానికి సత్తులు స్తోత్రం తండ్రి, వేలాది వందలకే తండ్రి, మీరు మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండడానికి నీకే స్తోత్రం తండ్రి. అయ్యా, మమ్మల్ని ఈ రకంగా మీరు కాచి కాపాడారు. అయ్యా, మీరు మాకు తోడుగా నీడగా ఉండడానికి నీకే స్తోత్రం తండ్రి. మాకు మీరు ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉండమని, అయ్యా మాకు ఆశీర్వాదాలు దీవెనలు మెండుగా దయచేయమని, అయ్యా మీరే మాకు నీడగా అండగా ఉండమని నిన్ను వేడుకొచ్చినవయ్యా. స్తోత్రం తండ్రి. అయ్యా, మా ఇబ్బందుల్లోనూ, మా ఇరుకులోనూ, మా బాధల్లోనూ, మా కష్టాల్లోనూ మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ఇప్పటి వరకు మనం ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన అయినప్పటికీ పెద్ద మార్పును మనము ఆశించాలి. అదేవిధంగా చూడండి, ఈ మనము గడిచిన నెలల్లో ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. 40 రోజుల గురించి, 40 రోజుల ఉపవాసం గురించి ఎన్నో విషయాలు మనం నేర్చుకొని ఉన్నాం. యేసు మరణం విషయంలో కూడా మనం నేర్చుకొని ఉన్నాము. యేసుక్రీస్తు మరలా పునరుద్ధాన దినం గురించి మనం నేర్చుకొని ఉన్నాము. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ఆ 40 రోజుల గురించి, అంటే యేసుక్రీస్తు వారి మరణం విజయం తర్వాత జరిగిన ఆ 40 రోజుల గురించి మరలా ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన 40 రోజులకు ఏం జరిగిందో ఆ బైబిల్ ప్రకారం మనం చూసుకుందాం. ఆన్ని మనము పెంతెకోస్తు అని పండుగ అని మనము పిలుచుకుంటూ ఉంటాం. పెంతెకోస్తు పండుగ. ఆ పెంతెకోస్తు పండుగ గురించి మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, చివరి వరకు ఈ వీడియో చూడండి. మంచి వర్తమానాన్ని మీరు అందుకుంటారు. యేసుక్రీస్తు వారు 40 రోజులు పునరుద్ధానం తర్వాత 40 రోజులు ఏం జరిగింది అన్న విషయాలు కూడా మీకు క్లారిటీగా చెబుతాను. అందరూ వినండి. చూడండి, మరణం విజయం తర్వాత యేసుక్రీస్తు వారు 40 రోజులు, మరణం విజయం తర్వాత యేసుక్రీస్తు వారు 40 రోజులు ఏమి చేశాడు అన్న విషయాన్ని మనం చూసినట్లయితే, మరణ విజయం అనగా పునరుద్ధానం తర్వాత యేసుక్రీస్తు 40 రోజుల పాటు తన శిష్యులకు కనబడి వారికి బోధించి వారికి దృఢత్వం ఇచ్చిన తర్వాత పరలోకానికి ఆరోహణమయ్యాడు. అది చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వాళ్ళు పునరుద్ధానం తర్వాత 40 రోజులు శిష్యులకు కనబడి వారికి వాక్య యొక్క బోధన చేసి మీరు కూడా సమస్త లోకాలకి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పి ఆరోహణమైనట్టుగా మనం చూస్తాం. ఇది మనకు తెలిసిన విషయమే అయినప్పటికీ దీనిలో తెలియాల్సిన కొన్ని విషయాలు మనకి చాలా ఉన్నాయి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 3వ అధ్యాయం ప్రకారము ఇక్కడ మనకి చూస్తున్న మాట ఏంటి అంటే, ఆ కాలంలో ఆయన అనేకసార్లు భిన్న స్థలాల్లో వారికి కనబడి వారి గుండెల్లో విశ్వాన్ని దృఢపరిచాడు అన్న మాట అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. ఈ 40 రోజుల కాలంలో ఆయన అనేకసార్లు భిన్న స్థలాలలో, అంటే 1వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే భిన్న స్థలాల్లో అనేక సార్లు, అంటే ఒక్కసారి కాదండి, ఆ 40 రోజులు అనేక స్థలాల్లో కనబడి
భిన్నమైన స్థలాలు కనబడి వారి గుండెల్లో విశ్వాసాన్ని దృఢపరిచినట్టుగా బైబిల్ మనకి చెబుతుంది. యేసు పునరుద్ధానం తర్వాత శిష్యులకు కనబడి 40 రోజులు 40 దినాలు శిష్యులకు కనబడి దేవుని రాజ్యం విషయమై వారితో మాట్లాడి వారికి సాక్ష్యాలుగా ఉండమని ఆజ్ఞాపించాడు. చూడండి, ఇక్కడేమంటున్నాడు, ఆ శిష్యులకు కనబడటమే కాదు దేవుని యొక్క రాజ్యము వస్తుంది అని చెప్పి రెండవ రాకడ గురించి శిష్యులకు చెప్పినట్టుగా మనం చూస్తాం. అంటే ఆజ్ఞ ఇచ్చినట్టుగా వారికి సాక్ష్యాలుగా ఉండమని ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనము బైబిల్లో చూస్తాం. కాబట్టి ఆయన రెండో రాకడ సమీపంగా ఉన్నది అన్న విషయాన్ని ముందుగా తన శిష్యులకు చెప్పిన విధంగా ఆయన మరలా ఈ భూలోకానికి వస్తాడు. ఈ 40 దినాలు పునరుద్ధానం తర్వాత 40 దినాలు యేసుక్రీస్తు వారు చేసింది ఏంటయ్యా అంటే, చూడండి, దేవుని రాజ్యం వచ్చే ప్రభువు యొక్క ఆలయం, దేవుని యొక్క రాజ్యము, ఆలయము, పరిశుద్ధాత్మ వచ్చే సమయం వంటి విషయాలను శిష్యులకు బోధించాడు. అంటే ఆ శిష్యులకు బోధించడమే కాదు, కానీ ఆ రాజ్యము వచ్చునుగాక, ప్రభు ఆలయము, పరిశుద్ధాత్మ వచ్చే సమయం వంటి విషయాలు కూడా శిష్యులకు చెప్పి ఉన్నాడు. అంటే నేను మరలా వస్తాను, మరలా మీతో ఉంటాను అని అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం. ఆయన వారికి ఇచ్చిన చివరి ఆజ్ఞలు ప్రసిద్ధి చెందినవి. చూడండి, ఇక్కడ చివరిగా ఆయనకి ఆజ్ఞలు ఇచ్చారు. అనగా మీరు అలా చెయ్యండి, ఇలా చెయ్యండి, నా పేరు చెప్పి అనేక మంది బతుకుతారు, అంటే నా పేరు చెప్పి అనేక మంది బతుకుతారు, దయ్యాలు అవగొడతానని, స్వస్థత ఇస్తానని, ఆత్మలను రక్షిస్తానని అనేక మాటలు చెప్పి నా పేరు మీద అనేక మంది వ్యాపారం చేస్తారు అని దేవుడు ముందుగానే చెప్పి ఉన్నాడు. మీ జాతి ప్రజలందరికీ బోధించుడి. ఇది మత్తయి సువార్త 18వ అధ్యాయము 20 వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే 28, 18 నుండి 20 వచనాల్లో మనం చూసినట్లయితే మీ జాతి ప్రజలందరికీ బోధించండి. అంటే జాతి ప్రజలందరూ కాదు, దేశంలో, అంటే భూమి మీదున్న ప్రతి వ్యక్తికి దేవుని వాక్యము బోధించమని ఒక ఆజ్ఞ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఆజ్ఞ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. చూడండి, ఎందుకు తర్వాత తేదీలు సారాంశం చూడండి. అసలు ఎందుకు ఈ పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ మనం జరుపుకుంటాం అంటే, చూడండి, యేసు పస్కా సమయంలో సిలువ వేయబడి 3వ రోజు పునరుద్ధానం చెందాడు. ఇది మనకి తెలిసినదే. యేసుక్రీస్తు వారు పస్కా పండుగ సమయంలో సిలువ వేయబడి పస్కా పండుగలో అనగా 3వ రోజు ఆదివారం నాడు పునరుద్ధానుడు అయినట్టు మనకు తెలుసు. అంటే శుక్రవారం చనిపోయి మళ్ళీ తిరిగి ఆదివారం పూట తిరిగి లేచినట్టుగా మనము చూస్తాం, మనము జరుపుకుంటాం. ఈ పస్కా పండుగ నాడు చనిపోయి పస్కా పండుగ నాడే మరలా తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు ఆరోహణమైంది పెంతెకోస్తు పండుగ నాడు ఆయన ఆరోహణమై అయినాడు. అంటే మరలా నేను వస్తానని చెప్పి ఆయన పరలోకానికి ఎక్కి ఉన్నాడు. చూడండి, తర్వాత తేదీలు చూడటప్పుడు ఆ పునరుద్ధానం తర్వాత 40 రోజులకు ఆయన పరలోకానికి ఆరోహణ పొందాడు. చూడండి, పునరుద్ధానం తర్వాత అంటే మరణం జయించి లేచిన తర్వాత 40 రోజులు ఆయన పరలోకానికి ఆరోహణ, అంటే నేను మరలా వస్తాను అని ఆరోహణమైన రోజే పెంతెకోస్తు. ఆయన మరలా వస్తాడు, అప్పటి వరకు మనం సిద్ధంగా ఉండాలి, మనం మనసు పొందాలి. ఆయన రాకడ సమీపంగా ఉన్నది, ఆయన పరిశుద్ధాత్మ మన యందు ఉన్నది. కాబట్టి ఆయన చనిపోయింది పస్కా పండుగ నాడు, మరలా తిరిగి లేచింది
పస్కా పండుగ నాడే. కానీ ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చి జనులందరికీ నా మాటను బోధించండి అని ఆజ్ఞ ఇచ్చి ఏం చేశాడమ్మా అంటే, మనకి ఒక ఆజ్ఞ ఇచ్చి జనులందరికీ బోధించమని ఆజ్ఞ ఇచ్చి పెంతెకోస్తు పండుగ నాడు ఆయన ఆరోహణమైనట్టుగా మనం చూస్తాం. కనుక పరలోకానికి తండ్రి కృపార్శ్వమున కూర్చున్నట్టుగా మనం చూస్తాము. పరిశుద్ధాత్మతో మరల మన కొరకు దిగి వస్తాడు అన్న విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. కాబట్టి ఇంకా మార్పు చెందని వారు ఎవరైనా ఉంటే మార్పు చెందండి, దేవుని రాజ్యంలోకి అడుగు పెడతానికి ప్రయత్నించండి. ఆమేన్. ఇంతటితో ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మరిన్ని విషయాలు మీకు అందుబాటులో ఉంటాను. ఇంకా చాలా విషయాలు మీరు నేర్చుకోవచ్చు. అందుని బట్టి మీ అందరికీ మరొకసారి మా సంఘం తరపున, మా గ్రామం తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందములు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.